అప్పటికి వీరు 2008లో ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి వీరు ధ్యానం చేస్తూ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా ధ్యానం నేర్పించడం ప్రారంభించారు వారి వీధుల్లో. అలాగే వీరు జాకీర్ అనే మాస్టర్ ద్వారా 3 ఇయర్స్ సత్సంగాలు కూడా అరేంజ్ చేశారు. అలాగే తర్వాత వీరు పత్రిజీ గారి ఆదేశానుసారం ప్రకృతి వ్యవసాయం అనే అద్భుతమైన కార్యక్రమాన్ని లో పాల్పంచుకున్నారు, స్టార్ట్ చేశారు. అలాగే వీరు పట్టు పురుగుల గురించి పట్టు వస్త్రాలు వాడకూడదు అన్న దానిపైన అందరికీ అవగాహన కలిగిస్తున్నారు. మరి వారు ఈ రోజు మన ముందుకు వచ్చిన టాపిక్ కూడా అదే, ఆధ్యాత్మిక వ్యవసాయము మరియు పట్టు పురుగుల ఆత్మవ్యధ అనే అద్భుతమైన టాపిక్ అండి. అందరము తెలుసుకోవాల్సినది ఇది. మరి వరలక్ష్మి మేడం గారు, మీకు పిరమిడ్ కాల్ సర్వీస్ నుంచి వెల్కమ్. ఓకే, 1 minute. స్ఫూర్తి, తలుపుతి. వస్తుంది ఇప్పుడు, ఓపెన్ పెట్టే. అనుకుంటారు మేడం, స్టార్ట్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నాకు ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా శతకోటి నమస్కారములు. అలాగే ఈ ఆధ్యాత్మికతలో నాకు అడుగడుగున గైడ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న రాజమండ్రి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రఘునాథ్ సార్కి జన్మ జన్మల కృతజ్ఞతలతోటి నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను 2008లో ఈ ధ్యానానికి వచ్చాను. అప్పటి నుంచి నేను అందరికీ ధ్యాన పరిచయము, నా దగ్గరున్న చిన్నపిల్లలందరికీ ధ్యానం నేర్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నా. ఈ ధ్యాన ప్రయాణంలో నేను ఒకానొక సందర్భంలో మా వారికి వ్యవసాయం చేయాలని ఒక కోరిక పుట్టింది. ఇమ్మీడియట్ గా ఒక 3 acres ల్యాండ్ తీసుకున్నారు. అది కూడా మామూలు ల్యాండ్ కాదు, ఒక అద్భుతమైన స్పిరిచువల్ ల్యాండ్ మాకు దొరికింది. అందులో మేము ఆధ్యాత్మిక వ్యవసాయం స్టార్ట్ చేసాము. ఒక ఆవుని తెచ్చుకుని ఆ గో ఆధారిత వ్యవసాయం స్టార్ట్ చేసాము. అట్లా మా వ్యవసాయ ప్రయాణం మొదలైంది. తొలి పంట తీసుకుని పత్రి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సారు, ఇది మీరు చేయాల్సిన పని, మీరు అందరికీ వ్యవసాయం గురించి చెప్పాలి, అవసరమైతే స్వర్ణలత మేడం సహాయం తీసుకుని ఇది చెయ్యండి, మీరు పొలంలో పిరమిడ్ కట్టండి, నేనే వస్తా, నేనే ఓపెనింగ్ చేస్తా, ఇంక ఇది స్టార్ట్ చేయండి అని చెప్పారు. అప్పటి వరకు నేను సీరియస్గా తీసుకోలేదు వ్యవసాయం గురించి. పత్రి సార్ చెప్పారు అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది, లేకుండా సార్ చెప్పరు. కాబట్టి ఇది ఎంత కష్టమైనా సరే ఈ ప్రయాణం నేను చెయ్యాలి అని నిర్ణయించుకుని మొదలు పెట్టాను. నేను వ్యవసాయం చేసిన తర్వాత నా జీవితం చాలా 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 మార్పులు జరిగినాయి. పత్రి సార్ ఒకరోజు చెప్పారు యశోద గురించి, యశోద బుద్ధుడి వైఫ్ యశోద గురించి. ఆమె అంతకుముందు నేను కూడా యశోదలాగా ఎప్పుడు నా బాధలే అందరికీ చెప్పేదాన్ని. ఎప్పుడైతే నేను వ్యవసాయంలో దిగానో అప్పుడు ఎదుటి వాళ్ళు బాధలు వినటం మొదలుపెట్టా. అప్పటి నుంచి నాలో విపరీతమైన చేంజ్ వచ్చింది. ఇప్పుడు నాకు పేద రైతు అనే తేడా లేదు, గొప్పవాళ్ళు అనేది. వాళ్ళతో పాటుగా ఆటోల్లో ప్రయాణం చేసేదాన్ని, వాళ్ళ నుంచి అనుభవాలు పొందేదాన్ని, ఎన్నెన్నో నేర్చుకునేదాన్ని. అప్పుడు నాకు అనిపించింది, సార్ మీరు చేయండి అన్నది వ్యవసాయం ఒక్కటే కాదు, నాలో కూడా పరివర్తన కోసం, నేను ప్రతి మనిషిని ప్రేమించే తత్వాన్ని నాలో పెంచుకోవడం కోసం.
ప్రకృతికి అందరూ సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, ధనవంతుడు పేదవాడు కాదు. ఈ సృష్టికి అందరూ కావాలి అనే విషయాన్ని నేను అక్కడ నేర్చుకున్నా. అలా అలా నా ప్రయాణం సాగుతా ఉంది. అక్కడ ప్రకృతి కూడా మాకు ఎంత అనుకూలంగా ఉండేదంటే అద్భుతమైన సహకారం అందించేది. ఎప్పుడు వర్షం పడాలో అప్పుడు వర్షం పడేది. పంట చేతికొచ్చే వరకు వర్షం వచ్చేది కాదు. పంట చేను ఎండిపోతుంది అనుకుంటే ఎండిపోకుండా వర్షం పడేది. అట్లాగే ఊర్లో కూడా ఆ పల్లె వాతావరణంలో, పల్లెటూరులో అందరి మధ్యన తిరగడం అవన్నీ కూడా నాకు నేర్పించింది. ఫస్ట్ ఏమీ తెలిసేది కాదు మాకు. అక్కడ వాళ్ళని చూసి నేర్చుకుని ఈరోజు అద్భుతమైన వ్యవసాయం మేము చేయగలుగుతున్నాము. ఇప్పుడు మాకు 3 ఆవులు ఉన్నాయి. అవి చక్కగా పొలంలో తిరుగుతూ ఉంటాయి. మా పక్కన ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు మేము వెళ్ళకముందు 8 సంవత్సరాల నుంచి ఎండిపోయి ఊరంతా పాడుబడిపోయినట్టు, పంటలు లేక అన్ని బీడు భూములే. ఎప్పుడైతే మా పొలం రిజిస్ట్రేషన్ అయిందో అదే రోజు విపరీతమైన వాన వచ్చింది. నెక్స్ట్ డేకి పొలాలన్నీ తడిసిపోయినాయి. ఒక 2 నెలలు పోయేసరికి ఆగస్టు, జూన్, జూలై వచ్చింది. ఫుల్ చెరువు నిండిపోయింది. అందరూ నువ్వు అడుగు పెట్టావు ఊర్లో, మన చెరువు నిండింది. 8 సంవత్సరాల నుంచి చెరువే చూడలేదు మేము. అటువంటిది 8 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చాక అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆ ఊరిలో ఒక వ్యక్తిగా కలుపుకున్నారు. నేను చేసేది ఏం లేదు. మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటూ, పత్రి సార్ని తలుసుకుంటూ, ఆ పొలం గట్టులో తిరుగుతూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ఆ పని వాళ్ళని నా వాళ్ళు అనుకుంటూ చూసుకుంటూ, వాళ్ళతోటి మమేకమై జీవించటమే నేను చేసింది. అదా నా అద్భుతమైన ప్రయాణం సాగుతా ఉంది. ఏ పంటకి కూడా ఎప్పుడూ పురుగు పట్టదు. పక్క పొలాలంతా పురుగులు వస్తాయి, అన్నీ జరుగుతాయి. కానీ మనకు మాత్రం ఎప్పుడూ రాదు. ఇట్లా జరుగుతా ఉంది. ఇంకా ఎన్నో అద్భుతాలు. మేడం, మీ అనుభవం చెప్పండి. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? మీకు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్‌గా మీకు స్ట్రాంగ్‌గా ఎంతో మంది ఉన్నారు కదా! మీరే ఎందుకు ఇది చూజ్ చేసుకున్నారు? పిరమిడ్‌ది. యెస్. అలాగా మేడం. ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని. ఆధ్యాత్మిక పత్రి సార్ చెప్పిన దానితోటనే నేను తీసుకున్నా. యాహ్! మా వారి ఇంట్రెస్ట్ తోటి మేము వ్యవసాయం మొదలు పెట్టాము. కానీ పత్రి సార్ ఎప్పుడైతే మీరు ఇది చేయాలి అన్నారో అప్పటి నుంచి స్ట్రాంగ్‌గా తీసుకుని దీన్ని కంటిన్యూ చేస్తా వచ్చాము. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా సరే మేము వెనకడిగేయలేదు. నేను మా వారు ముందుకే ప్రయాణం చేశాము. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాం అక్కడ. అందరూ అనేవాళ్ళు, నీకు రూపాయి ఆదాయం లేదు, నువ్వు ఎందుకు ఇంత కష్టపడి బస్సుల్లో పడి వస్తావు, ఎందుకు ఇంత కష్టపడతావని. ఇప్పుడు తెలియదు మీకు, కొద్ది రోజులు పోయిన తర్వాత నేను ఎందుకు కష్టపడుతున్నానని అర్థం అవుతుంది అనేది. ఇప్పుడు అది ఆ టైం కరోనా తీసుకొచ్చింది. అన్ని అద్భుతాలకి స్టార్ట్ అయింది ఇప్పుడు కాలం. ఇక మీ అందరు మాస్టర్స్ అందరి సహకారంతో అక్కడ చెయ్యాలి. నా యొక్క ధ్యేయం ఏంటంటే అక్కడ వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలకి ఎవరికి కూడా ఆహారం ఎలా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి పని చేపిస్తూ పంటలు వాళ్ళ ద్వారా మొక్కలు నాటించి, ఇదిగో ఇలా చేస్తేనే మనకు ఆహారం వస్తుందని నేర్పిస్తూ, వాళ్ళకి మెడిటేషన్ చేపిస్తూ, పిరమిడ్లో నేర్పిస్తూ, ధ్యానము వ్యవసాయము రెండూ కలిపి ఆ చిన్న పిల్లల్లో అవగాహన తీసుకొచ్చి వాళ్ళల్లో బీజాలు నాటాలనేది మా యొక్క సంకల్పం. ఆ సంకల్పం ఇప్పుడు మొదలు పెడుతున్నాము.
దానికి అనుకూలంగా అన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టాము. ఇక అది స్టార్ట్ చేయాలి. ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలనేది మా కోరిక. నా ద్వారా వ్యవసాయం ఎలా చేయాలనేది నేర్చుకుని నాకు దాంట్లో పట్టు చిక్కింది. ఏది వేయాలి, ఎలా పండించాలనేది నాకు ఒక అనుభవం వచ్చింది. అలాగే నాలాగా ఏమీ తెలియకుండా పొలంలో అడుగుపెట్టి అందరి అవస్థపడకుండా నా అనుభవంతో అందరినీ ముందుకు తీసుకెళ్ళి ధ్యానం చేయించాలి, వ్యవసాయం చేయించాలి. ప్లస్ మన ద్వారా ఆ చుట్టుపక్కల స్కూల్స్ లో అన్నిటిలోని మెడిటేషన్ నేర్పించి ఆ పిల్లల ద్వారానే వాళ్ళ ఊర్లో వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు మెడిటేషన్ గురించి నేర్పించి ప్రకృతిని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది పిల్లల వైపు నుంచి తీసుకురావాలనేది నా సంకల్పం. ఎప్పుడైతే పిల్లలు స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుంటారో కంపల్సరీ తల్లిదండ్రుల్లో మార్పు వస్తుంది. ఆ తల్లిదండ్రుల్లో మార్పు కోసం నా యొక్క ఈ ఆధ్యాత్మిక వ్యవసాయ ప్రయాణం మొదలు పెట్టాను. ఏ పంట అయినా సరే ఆ పొలంలో పండిన పంట అద్భుతమైన రుచితోటి ఉంటుంది. అంటే అక్కడ మన యొక్క ఆత్మ అందరూ సంతోషంగా ఉండాలని మనం ఎప్పుడైతే చేస్తామో ఆహారం తిన్న వాళ్ళు కూడా హీల్ అవుతారు. అక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు కూడా హీల్ అవ్వాలి. ఈ మన మెడిటేషన్ ప్రభావంతో మన యొక్క వైబ్రేషన్స్ తోటి ఆ ఊర్లో అందరూ మారాలి. అలా చుట్టుపక్కలంతా మారాలి. ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటిలో స్కూల్స్ ద్వారా ఆ పిల్లల ద్వారా ఆ ఊర్లకి అన్నిటికి ఆ ధ్యానాన్ని అందించి ఆ ఊర్లో మార్పు రావాలి అనేది సంకల్పంతో నేను చేస్తాను. బహుశా పత్రిసార్ ఆలోచన కూడా అదే అయ్యి ఉండొచ్చు. నా ద్వారా ఆ చుట్టుపక్కలంతటికి స్ప్రెడ్ కావాలని ఒక ఆలోచనతోటే నన్ను అక్కడ వ్యవసాయం చేయమని చెప్పి ఉండొచ్చు. కాబట్టి నేను అది దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లాలని నా ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇది నాకు ఒక మహా సైన్యం కావాలి. ఆ సైన్యంలో అందరం బయలుదేరి ఈ 20 తర్వాత ఎక్కడా జంతు బలి అనేది జరగొద్దు. పల్లెటూరులో, తెలంగాణ పల్లెటూరులో ప్రతి చిన్నదానికి ఒక కోడిని గాని మేకను కోస్తారు. అది స్టాప్ చేయాలి. దానికి నా వంతు ప్రయత్నం నేను చేసి దాన్ని ఆపాలని ఒక దృఢమైన నిర్ణయంతో నేను ముందుకు సాగుతున్నాను. దానికి ఒక అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇది చాలా మంచి మేడం. అండ్ మీరు పట్టు పురుగుల పైన మాకు పట్టు వస్త్రాలు వాడొద్దు అనడానికి మీరు మాకు అవగాహన కల్పించండి. అంటే అందరూ అది ఎందుకు, ఏమవుతుంది అనేది అందరికీ తెలపండి. ఎంతవరకు మీరు చేశారో కూడా చెప్పండి. ఓకే మేడం. అసలు వ్యవసాయం అనేది ఫస్ట్ నా లైఫ్ డిజైన్ కాదది. ఎందుకంటే నా లైఫ్ డిజైన్ పట్టు పురుగుల్ని రక్షించటం మాత్రం నా లైఫ్ డిజైన్. నేను భూమి మీదకి వచ్చింది వాటి గురించి నేను వచ్చా. కానీ మధ్యలో అనుకోకుండా ఈ అవసరం కూడా ఉంది. ఒక మనిషి ఎప్పుడు ఒక పనే చేయడు. వంట చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, వ్యవసాయం అన్ని చేస్తాడు. అట్లాగా వ్యవసాయం అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ నాది. కానీ నా లైఫ్ ఏం ఏంటంటే పట్టు చీరలు ప్రతి ఒక్కరితోటి మార్పించాలనేది నా యొక్క లైఫ్ డిజైన్ నాది. ఎందుకంటే నాకు దీని మీద ఎట్లా వచ్చిందంటే ఎప్పుడో నా మ్యారేజ్ టైంలో మా చిన్నాన్న వాళ్ళ కూతుర్ని పట్టుబట్టలు కొనుక్కోద్దని తిట్టారు. ఎందుకు? అవి పట్టు పురుగుల్ని చంపి తీస్తారు, అవి కట్టుకోకూడదని తిట్టారు. ఆయన పెద్ద కమ్యూనిస్ట్. ఆయన దేవుడికి పూజ చేయరు, దేనికి చేయరు. అయినా కూడా ఆయన పట్టు పురుగుల్ని చీరల్ని తిట్టేవాళ్ళు కట్టుకోవద్దని. అప్పుడు అది నా మైండ్ లో రికార్డ్ అయ్యింది కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పుడైతే మెడిటేషన్ కి వచ్చి మనలో ఇంత సెన్సిటివ్ గా ప్రతి విషయం చెబుతున్నారో అప్పుడు నాకు అనిపించింది ఒక పువ్వుకే మనం ఇంత సెన్సిటివ్ విషయం తీసుకుని దాన్ని రక్షించాలని చూసేటప్పుడు పాపం ఏమి ఎరగని అన్యం పుణ్యం ఎరగని అమాయకులైన ఆ పట్టు పురుగుని మరిగించి చంపి ఆ పట్టుబట్టలు మనం కట్టుకోవడం అవసరమా? దీన్ని ఎందుకు పత్రిసార్ చెప్పట్లేదు అంటే అప్పటికి ఆల్రెడీ చెప్పారంట. కానీ నేను అప్పటికి ఇంకా మెడిటేషన్ లోకి రాలే.
నేను 2008లో నేను వచ్చా. సార్ ఏమో 2006లోనో 7లోనో యజ్ఞం చేయించారంట, కానీ అది నాకు తెలియదు. అనే దాని మీద నేను అందరినీ క్వశ్చన్ వేస్తా ఉన్నా, కానీ ఎవరూ నాకు సమాధానం చెప్పట్లేదు. వీర్రావు గారిని అడిగారు, తటవర్తి వీర్రావు గారిని. సార్ ఏంటి అని అడిగితే, అది మీ లైఫ్ డిజైన్ అయి ఉంటుంది, పాంప్లెట్స్ వేసి పంచిపెట్టేయండి అన్నారు. అది కరెక్ట్ కాదు, సారే చెప్పాలి. సార్ పర్మిషన్ తీసుకొని నీకేం చేసుకోకూడదు అని చెప్పేసి ఒక సందర్భంలో సార్ని కలిసినప్పుడు అడిగితే, సార్ అది మీ పని, మీరు చెయ్యండి, అందరికి ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి అన్నారు. అప్పటి వరకు నాలో ఒక అంతర్మదనం చాలా ఎక్కువ ఉండేది. దీన్ని ఎట్లా తీసుకురావాలి అదనేది నాకు విపరీతంగా ఉండేది. ఎప్పుడైతే పత్రి సార్ పర్మిషన్ ఇచ్చారో ఒక 1 year పట్టింది నాకు పాంప్లెట్ తయారు చేయడానికి. దాన్ని తీసుకెళ్లి ధ్యాన మహాచక్రాలు 14లో స్టార్ట్ చేసాం పంచిపెట్టడం. ఫస్ట్ నేను, మా వారు, మా పాపే అక్కడ పంచిపెట్టడానికి ఉన్నది. ఈ రోజు కొన్ని 100 మంది ఉన్నారు. ఎంతో మంది మానేశారు. ఎంతో మందిలో నాకు ఆ టాపిక్ వస్తే చాలు శరీరం అంతా కూడా పులకరిస్తా ఉంటుంది. నేను ఇన్నిటికి జీవం పోయగలుగుతున్నానా, ఇంతమందితోటి నేను మాన్పించగలుగుతున్నానా? ఎందుకంటే మన సిద్ధాంతమే అహింస పరమో ధర్మ, పరహితమే పరమ ధర్మము. మనం ఒక చీమకి ఇచ్చిన విలువ ఇవ్వట్లేదు. మనం నీడ కాదు, పట్టు చీర కట్టుకోకపోతే మన పెళ్లి కాదా? అవుతుంది. ఎందుకు కాదు? ఇప్పుడు నార్త్ ఇండియాలో పెళ్లిళ్ళు చేస్తారు, ఎవ్వరూ పట్టు చీరలు కట్టుకోరు, అందరూ సింథటిక్ శారీస్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఎంత గ్రాండ్ గా ఉంటున్నారు, ఎంత అందంగా ఉంటున్నారు. మనం ఎందుకు అలా చేయకూడదు? మన పిల్లలకి మనం ఎందుకు నేర్పించకూడదు? ఇట్లాంటి ఆలోచనలు ఉండేవి నాకు. సాధ్యమే, అందంగా కనిపించాలంటే పట్టే అవసరం లేదు, పట్టు లేకుండా కూడా మనం అందంగా డిజైన్ చేసుకుని మనం వేసుకోవచ్చు అనే ఆలోచన. అదే టైంలో మా పాపకి ఓని ఫంక్షన్ ఉంటే 4 months పట్టింది వాళ్ళకి డిజైన్ చేయడానికి, లంగా ఓని జాకెట్ చేయడానికి. 1% కూడా పట్టు యూస్ చేయొద్దని చెప్పా. వాళ్ళు బతిమాలారు, కనీసం బ్లౌజ్ కైనా పర్మిషన్ ఇయ్యక్క అని. నథింగ్ డూయింగ్, మీరు ఏదైనా చెయ్యండి, ఏ క్లాత్ అయినా వాడండి, అందంగా ఉండాలి, గ్రాండ్ గా ఉండాలి, పట్టు అనేది టచ్ అవ్వకూడదు. 4 months ముందు ఆర్డర్ తీసుకుని నానా కష్టాలు పడి తయారు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఈజీగా ఎన్నో చేయగలుగుతున్నారు. అసాధ్యం అనేది లేదు, మనిషి తలుసుకుంటే అసాధ్యం కాదు. మన సంకల్పం దృఢంగా ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో అసలు పట్టు అనేదే లేదు, పట్టు వాడము, పట్టు ముట్టుకోము, టచ్ కూడా చెయ్యం మేము పట్టు చీరల్ని. ఎవరన్నా పెళ్లిళ్ళకి ఏదైనా చేపించమన్నా తప్పనిసరి అంటే దూరం నుంచి, పట్టుకునైతే నేను చూడను కూడా చేయను. మనం సంకల్పం తీసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కొంచెం నేను ఎమోషన్ అవుతాను, ఆ ఎమోషన్ అందరూ రిసీవ్ చేసుకోండి దయచేసి అందరూని. మనం కడుపులో ఒక బిడ్డను మోస్తున్నాం కదా, ఆమె ఏ స్థితిలో ఉంది? ఒక చిన్న నలుసు, ఒక కాళ్ళు, చేతులు, తలకాయి, హార్ట్, లివర్స్ అన్ని తయారు చేసుకుంటుంది బాడీలో. అప్పుడు దాన్ని అతి అపురూపంగా క్షణం మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేసి అది భూమి మీదకి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. భూమి మీదకి వచ్చాక అపురూపంగా పెంచుకుంటున్నాం. ఈ పట్టు చీర అనే దానికోసం ఆ గూడు కట్టుకున్న ఆ గూడుని, అది లోపలికి ఏం చేస్తుంది పాపం? ఒక గొంగళి పురుగు ఏం చేస్తుంది? తన శరీరాన్ని తన చుట్టూరు, తన నోటిలోంచి వచ్చిన తన కష్టార్జితం, తన నోట్లోంచి వచ్చిన లాలాజలంతో తన చుట్టూరు ఒక గూడు అల్లుకుని, ఎందుకంటే అందమైన రెక్కలతో బయటకు రావాలి, నేను బయట ప్రపంచాన్ని ఎగురుకుంటా చూడాలని ఒక తాపత్రయంతో కష్టపడి దారాన్ని చుట్టుకుని హాయిగా నిద్రపోతుంది. దాన్ని తీసుకెళ్లి వేడి నీళ్ళు వేస్తే ఒక్క క్షణం, ప్రతి మనిషి ఒక్క క్షణం ఆలోచించండి, అది ఏ రేంజ్ లో కొట్టుకుని ఏడుస్తుందో.
ఎంత తల్లడిల్లిపోతుందో లోపల ఆ జీవి. అబార్షన్ చేసినప్పుడు కూడా అంతేగా. ప్రపంచాన్ని చూడాలని ఒక ఆత్మ శరీరం ఒక తల్లి గర్భంలో ప్రవేశిస్తే దాన్ని బలవంతంగా మనం బయటికి తీస్తే ఆత్మ ఏ రకంగా పట్టుకుంటుంది? ఇది కూడా ఆత్మే కదా. సమూహం అయి ఉండొచ్చు కానీ ఆ సమూహంలో అది ఒక ఆత్మే కదా. ఆత్మ ఎంత హింసకు గురవుతుంది. ఆ హక్కు మనకి ఉందా? మనం ధ్యానంలో మనది అంటే వేరే ప్రపంచం గురించి చెప్పను, వేరే సంస్థల గురించి నేను చెప్పను. మనది అహింసా మార్గము. మనది ఏ ఒక్క వ్యక్తిని బాధ పెట్టేది కాదు. ప్రతి ఒక్క జీవిని ప్రేమించే మనస్తత్వం మంది. సృష్టిలో ఆవుకి మేకలు తినే మనిషి, గడ్డి తినే మేక బలంగా ఉంది, కొండలెక్కుతుంది. మేకను తినే మనిషి రోగాలు పాలవుతున్నాడు అని చెబుతున్నాం మనం. అంటే మేకకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. శరీరం మీద సౌందర్యం మీద మన అలంకారం మీద ఆనందంతో మన మీద ఒక ముసుగేసుకుంటున్నాం. ప్లీజ్ నన్ను ఎవరు తిట్టుకున్నా నేను చెప్పినా, నేను ఈ 12 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. అన్ని చెబుతారు, పట్టు చీర వచ్చేసరికి మన ఆడవాళ్ళు ఎవ్వరు వెనక్కి తిరగట్లా. నేను అహింసావాదిని చెబుతున్నారు, నేను శాకాహార ర్యాలీలు చేస్తున్నాను అంటున్నారు. నేను అహింస గురించి నేను ఇంత చెబుతున్నాను అంటున్నారు. పెద్ద పెద్ద క్లాసులు చెబుతున్నారు, పట్టు చీరలు కట్టుకుని కూర్చుంటున్నారు. నన్ను క్షమించండి అందరూ నేను ఇలా అంటున్నానని. నా మీద కోపం వచ్చినా నేను చెబుతున్నాను. నేను నా ఆవేదన, నా హృదయంలో జరిగే ఆవేదనని నేను పూర్తిగా చెబుతున్నాను మీకు. దయచేసి మన గురువు మీద మన ప్రేమని, మన గురువు చెప్పింది మన 100% మనం పాటిస్తామంటే ఒక్క క్షణం ఒక తల్లిలా ఆలోచించండి. తల్లి మనసుతోటి ఆలోచించండి. అవసరమా ఈ కర్మ? మళ్ళీ పోనీ ఆ పట్టు ఏమన్నా ఉపయోగం ఉందా? ఏదన్నా చచ్చిపోయిన వాళ్ళు చూసి వస్తే స్నానం చేస్తున్నాం మనం మైలని చెప్పేసి, ఆ బట్టలతోటి ఇంట్లోకి కూడా అడుగు పెట్టట్లా. శవాన్ని చూస్తేనే పోనీ ఆ శవం మీద ఉన్న బట్ట పొరపాటున తెస్తావా? అక్కడే పెట్టేసి కాల్చేసి వస్తాం పాపమని. అటువంటిది ఆ పట్టు పురుగు శవమే కదా లోపల ఉడికిపోయిన తర్వాత. దాని మీద ఒంటి మీద ఉన్న దారం పవిత్రం అలాగైంది. మన స్టేటస్ చూపించుకోవాలంటే ఎలాగైనా చూపించుకోవచ్చు. ఇంకో 10 రూపాయలు ఎక్కువ పెడితే మగ్గం వర్క్ చేసిస్తాడు. ఎన్నో రకరకాలు బార్డర్స్ చేసుకోవచ్చు. పట్టే కట్టక్కర్లా, పట్టు లేకుండా కూడా అందంగా తయారవచ్చు. మేము గత 12 సంవత్సరాలుగా పట్టు లేకపోయినా సరే మేము పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, ఫంక్షన్స్కి వెళ్తున్నాం, ఎక్కడా లోటు లేదు. హ్యాపీగానే ఉన్నాం, అందంగానే ఉన్నాం. అది ఎట్లా సాధ్యం? మన దృఢ సంకల్పం. నేను పట్టు పురుగులు రక్షిస్తాం. రక్షించొద్దు, కట్టడం మానేయండి. ఆటోమేటిక్గా అమ్మేవాడు ఉండడు. నేను ఎప్పుడైతే పాంప్లెట్లు పంచిపెట్టడం మొదలెట్టానో కొంతమంది ఆ వృత్తినే వదిలిపెట్టేశారు. మాకు ఈ వృత్తి వద్దు, ఇలాంటి కర్మతోటి కూడుకున్న వృత్తి మాకు వద్దని ఎంతో మంది చేనేత కార్మికులు ధ్యాన మహాచక్రాలో నాకు కలిస్తే మేడం మీకు వదిలేసామని చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కృష్ణగిరి దీప మేడం, ఆవిడ లైట్ వర్కర్స్ వర్క్ చేస్తారు. ఆవిడ నా పాంప్లెట్ చూసి, వాళ్ళ వైశ్యాస్ అంటే పట్టు చీరలు నగలతోటే ఉంటారు. అటువంటిది ఆవిడ చీరలను అమ్మితే 30,000 వచ్చినాయి అంట. ఆ 30,000 ప్రైవేట్ కట్టడానికి ఇచ్చేస్తారు. అందులో వెండి జరీలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసేసి ఆ 30,000 ఒక ఆడపిల్ల తన పట్టు చీరలు అమ్మగా వచ్చిన 30,000 పట్టుకెళ్ళి ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ కి ఇవ్వటం అంటే ఆవిడలో ఎంత దృఢమైన సంకల్పం పెట్టుకున్న తోటి ఉన్నారు. ఈ క్షణం కూడా నాకన్నా కూడా ఆవిడే ఎక్కువ వర్క్ చేస్తారు దీని మీద. నేను జస్ట్ సపోర్ట్ చేస్తా. ఎందుకంటే 3 years నేను ప్రత్యేకంగా వ్యవసాయం అని చెప్పేసి అటు వెళ్ళిపోయా.
చెప్పా, దీపా నా వల్ల కాదు, నేను 2 పడవల్లో ప్రయాణం చేయలేను, నేను ప్రతిసారి ఈ పని అప్పు చెప్పారు నాకు, నేను ఇది చూసుకుంటా, మీరు అది చూసుకోండి అని. 3 years ఆవిడే ధ్యాన మహాచక్రాలో ఒక 5,000 అలా పాంప్లెట్ పట్టుకెళ్ళి అన్ని చోట్ల పంచిపెట్టి ఆవిడే ప్రచారం చేసి, అట్లాగే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్. అది స్పందన అనేది మనలో కావాలి. అప్పుడే మనం 100% వెజిటేరియన్స్. ఎప్పుడైతే మనం పట్టు చీర వదిలేస్తామో అప్పుడే మనం 100% వెజిటేరియన్స్. పట్టు చీర కట్టుకున్నంతసేపు మనం వెజిటేరియన్స్ అని చెప్పుకునే హక్కు మనకి లేదు. క్షమించండి అందరూ, ఎవరినన్నా నేను హర్ట్ చేసినా, ఎవరినన్నా బాధ పెట్టినా, నా ఎమోషన్ అయితే నేను చెబుతున్నా. పత్రిసారి చెప్పారు, మీ ఎమోషన్స్ మీలో దాచుకుంటే క్యాన్సర్స్ వస్తాయని. కాబట్టి నేను ఈ క్షణంలో నేను దాచుకోదలుచుకోలేదు. నేను పూర్తిగా మీ ప్లాట్ఫామ్ మీద నా ఎమోషన్స్ పూర్తిగా రిలీజ్ చేసుకుంటున్నా. మేడం ఇంకేదన్నా అడగండి. అయితే మేడం, మారాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న పట్టు చీరలు అమ్మేయాలంటారా? అది మీ ఇష్టం. మేమని కాదు, జనరల్ గా చెప్తున్నాను, వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. అంటే నేను నా అనుభవం చెప్పా, నేను అందరికి ఇచ్చేసా, పని వాళ్ళకి ఇచ్చేసా నా పట్టు చీరలు. అంటే రెగ్యులర్ చీరల కింద కట్టుకోమని నేను, మళ్ళీ అది ఫంక్షన్కి కాదు. అది తప్పో రైటో నాకు తెలియదు, ఇచ్చేసా వెంటనే ఇమ్మీడియట్. పాప బట్టలు, మా పాప ఒక క్వశ్చన్ వేసింది నన్ను, ఎట్లాగంటే అప్పటికి తనకి 6 years నేను స్టార్ట్ చేసేసరికి, ఇప్పుడు ఇంటర్ 2nd year కంప్లీట్ అయ్యింది. పట్లంగా వేస్తా పెళ్ళికి పండగ రోజు, నువ్వు పట్టు పురుగుల గురించి నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తున్నావు, నువ్వెందుకు నాకు లంగా వేస్తున్నావు అని అడిగింది. అంటే ఇది ఎప్పుడుదో కదా నాన్న, మన ప్రోగ్రామ్ మొదలు పెట్టక ముందుదే కదా, కొత్తగా నేను కొనలేదు కదా అంటే, తెలియనప్పుడు కొన్నావు, ఇప్పుడు తెలిసి నేను ఒంటి మీద పెట్టుకోవాలా ఈ బట్టలు అని అడిగింది. 6 years బేబీ అట్లా అడిగిందంటే మీరు నమ్ముతారా? తెలియక నువ్వు కుట్టించావు నాకు, ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత నేను ఒంటి మీద పెట్టుకోవాలా, నేను వేసుకోవాలా, అవసరమా? ఇమ్మీడియట్ అన్ని తీసేస్తా, ఒక్కటి కూడా లేదు. అది మీ నిర్ణయం. ఓకే, నేను పాతే కొనుక్కున్నాను కాబట్టి పాత వరకు వాడుకుంటాను అనేది మీ ఇష్టం. దయచేసి కొత్త కొనకండి. పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి అస్సలు కట్టుకోకండి. పెళ్లి అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక 2 జీవితాలు ముడిపడే కార్యక్రమాన్ని ఒక అమంగళమైన బట్టతోటి పెళ్లి చేసుకోకండి. అది నా యొక్క కోరిక. తెలియక ముందు జరిగిపోయింది వదిలేద్దాం, తెలిసిన తర్వాత ఓకే. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఓకే, పూజలు చేసుకునే వాళ్ళకి ఓకే, వేరే సొసైటీ వాళ్ళకి ఏమో వాళ్ళ ఇష్టం. మనం ఒకళ్ళ సొసైటీ గురించి మనం మాట్లాడొద్దు, ఒకళ్ళ అభిప్రాయాలు. మనం ఉన్నది పత్రి సార్ యొక్క ఆధ్వర్యంలో, ఆయన ఒక అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. ఆయన దేనిని హింస పెట్టొద్దు, దేనిని బాధ పెట్టొద్దు అని మనం ముందు నడిపిస్తున్నారు. మా ఆవు ఈనింది, మా దగ్గరికి వచ్చాక ఇదయ్యి ఒక పాప బేబీ వచ్చింది, దాని నుంచి ఒక 3 నెలలు పాలు తీసాము. అది కూడా దాని కడుపు నిండా తాగిన తర్వాత ఈ పాలు తెచ్చే అబ్బాయి సగం తీసేసి దాన్ని తగ్గించేయడం మొదలెట్టాడు, ఎక్కువ పాలుగా తెచ్చేయడం మొదలెట్టాడు. వెంటనే ఆపించేశాను నేను. నువ్వు పాలు తేకపోయినా నష్టం లేదు, దానికి పాలు ఎక్కువైపోయినా ఇష్టం లేదు, దాని కడుపు నిండకుండా నువ్వు ఒక్క చుక్క పిండినా నేను ఒప్పుకోను అని. అంటే మనం తల్లి స్థానంలో ఉందాం. మన బిడ్డ ఆకలి ఎట్లాగో, ఒక ఆవు ఆకలి ఎట్లాగో, దూడ ఆకలి ఎట్లాగో, తల్లికి తెలుసు ఎన్ని పాలు ఇవ్వాలో, ఎప్పుడు తన్నాలో అనేది. అది అస్తమాను వచ్చి తల్లి దగ్గరికి పాలు తాగటానికి వస్తే మూతి పగలగొట్టేది, ఎప్పుడు పడితే అప్పుడు పాలు ఇచ్చేది కాదు. గమనించేవాళ్ళం కదా. ఆ తల్లికి తెలుసు ఎన్ని పాలు ఇవ్వాలో, ఎక్స్ట్రా మాత్రమే మేము తీసుకునేవాళ్ళం.
బిడ్డకి సరిపడిగా మిగిలితేనే తీసుకునేవాళ్ళం, లేకపోతే లేదు. అలా ఉన్న మనం ఒక తల్లి స్థానంలో ఉన్నప్పుడు ప్రతిదాన్ని ప్రేమించాలి, మన దగ్గర ఉన్న వాటిని. అది ఆ ప్రేమతత్వాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో ప్రతి ఒక్కళ్ళకి తల్లిగా మారిపోతాం మనం. తల్లిని మించిన స్థానం ఇంకొకటి లేదు. పట్టుపురుగులకు కూడా మనం అమ్మలా మారిపోతాం. అవి పాపం వేరే సీతాకోక చిరుగుల్లా ఎగరలేవు కూడా, వాటికి రెక్కలు చాలా సెన్సిటివ్ ఉంటాయి. అవి పడితే కొట్టుకుంటే గిలగిలా కొట్టుకుంటాయి తప్పించి ఏమీ చేయలేవు. అలాంటి వాటిని మనం బలవంతంగా పెంచడం ఎందుకు? అవి సహజ సిద్ధంగా పెరిగితే పెరగచ్చు. ఇంకొకటి కూడా చెబుతా ఈ సందర్భంలో పట్టుపురుగుల గురించి. మరి పూర్వం నుంచి పట్టు ఎందుకు పవిత్రం అన్నారు అనే దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఒకప్పుడు రాజుల కాలంలో నారబట్టు ఉండేది, పట్టు ఉండేది. రాజులు పట్టు బట్టలు వేసుకునేవాళ్ళు, కట్టినవాళ్ళందరూ నారబట్టలు అంటే ముతక బట్టలు వేసుకునేవాళ్ళు. పట్టుకి నారబట్టకి అగ్నికి తట్టుకునే కెపాసిటీ ఉంది, తొందరగా అంటుకో. ఎక్కువ రాజులు యాగాలు చేసేవాళ్ళు, ఈ ఋషులు యజ్ఞం చేయించేవాళ్ళు, రాజులు యాగాలు యజ్ఞం దగ్గర ఉండేవాళ్ళు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అందుకని చెప్పేసి అంటే సహజ సిద్ధంగా ఇప్పుడు కూడా ఉన్నాయి ఒరిస్సా ప్రాంతంలోనే, అక్కడ చెట్లకి అవే గూడు కట్టుకుంటాయి. గూడు కట్టుకుని వాటి ఎప్పుడైతే బటర్ఫ్లైగా తయారవుతుందో, అది మారుగా మారిపోతుందో, మారిపోగానే చిన్న హోల్ పెట్టుకుని బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంది. అవి ఆ సైజ్ బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ తీసుకొచ్చి దాని నుంచి దారం తీసి అది కడతారు. నాకు ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి కూడా అదే పట్టు కడతారు తప్పించి ఈ పట్టు నేతతో కట్టిన కట్టరు. కస్తూరి తిలకం ఆ పట్టు నుంచి ఈ మధ్యన నాకు తెలిసింది. అహింసా పట్టును మాత్రమే కడతారు, అది కూడా ఆ చెట్టు నుంచి వచ్చిన దాన్ని మాత్రమే కడతారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఎవరో చెప్పిన మాట అది. అప్పట్లో తయారయ్యేది అది 5000 సంవత్సరాల క్రితమే చైనా వాళ్ళ ద్వారా మనకి ఈ కల్చర్ పెరిగింది. పట్టుని పెంచే కల్చర్ అనేది ఇప్పుడు డెవలప్ అయ్యింది. ఆ డెవలప్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చింది తప్పించి అంతకు ముందు లేదు మన దగ్గర. అంతకు ముందు ఉండేది సహజ సిద్ధంగా, అది వెళ్ళిపోయిన తర్వాత తెచ్చుకుని కట్టుకునేటి, అంతే తప్పించి దాన్ని చంపి తీసినవి కాదు. ఇప్పుడు మనం ఏంటంటే చంపి తీసింది కట్టుకుంటున్నాం. అది పవిత్రం, అది దొరికితే కట్టుకోండి, కానీ అందంగా ఉండదు. నేను అది చూసి వచ్చాను, నేను దాని మీద కూడా రీసెర్చ్ చేస్తే ఆ మెటీరియల్ ఎట్లా ఉంటుందంటే దాని మీద కాటన్ చీర కట్టుకుంటే అందంగా ఉంటాం మనం, అంత ముతకగా ఉంటుంది. మనం ముతక్కి ఇష్టం పడం కదా, అందానికి ఇష్టపడతాం కాబట్టి. ఆ రీసెర్చ్ చాలా చేశాను దాని మీద. ఇది మేడం ఆ యొక్క పట్టు పురుగుల మీద ఉన్న ఎక్స్పీరియన్స్, వ్యవసాయం మీద ఉన్నది అది. మీ అందరి సహకారంతో మనం ఈ 2 ప్రాజెక్టులు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి పత్రిసారి ఏదైతే ఉందో ఏమో, ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి, ప్రతి ఊరు శాకాహార గ్రామం కావాలి. అది కూడా పిల్లల నుంచే మార్పు తీసుకురావాలి, పిల్లల ద్వారానే సాధ్యం. ఇప్పుడు మా అమ్మాయి అన్న తర్వాతే నేను పట్టింట్లోంచి తీసేసా, లేకపోతే నేను తీయను కదా. పర్లేదే, చెప్తే చెప్పానులే, పాత పట్టే కదా నేను ఉంచుతా. తను ఒకే ఒక్క వాక్యంతో నేను తీయగలిగా. దీప కూడా అట్లాగే తీయగలిగారు. ఆ పదానికి తను ఇచ్చిన ఆ ఒక్క మాటకి తన ఇంట్లో ఉన్నాయన్నీ. ఇలా ఎంతో మంది మానేశారు. ఇది మేడం. ఇంకా మీరు చెప్పిన స్పీచ్ తోటి మార్చుకున్న వాళ్ళు ఉన్నారు స్పాట్ లో. అవునా?
రియల్లీ సో ఇన్స్పైర్డ్. యాక్చువల్‌గా ఇలా పెట్టారు. మీ నెంబర్ కూడా అడుగుతున్నారు. ఇవ్వండి మేడం. మీరు అనౌన్స్ చేయండి మేడం. చాలా మంది ఆ, ఇన్స్పైర్ అవుతున్నారు కదా! వాళ్ళు అవునవునవును. 9490937475. మీరన్నట్టు దృఢ సంకల్పం ఉంటే ఏదైనా అవుతుందన్నట్టు ఏదైనా సాధ్యం, అసాధ్యం అంటూ లేదు, మానగలుగుతాం. ఇంకొక బెనిఫిట్ కూడా ప్రతిసారి చెబుతారు చూడండి, ఎవ్వరికీ చెప్పొద్దు ఇది రహస్యం అని. అలాగే నేను అందరికీ ఒక రహస్యం చెబుతున్నాను. నేను పట్టు చీరలు మానేయడం వల్ల బోల్డ్ మనీ సేవ్ అవుతుంది. రెండు ఏంటంటే మనం ఎంతో మంది ఆదర్శంగా నిలబడతాము. ఎలాంటి బట్టలు వేసుకెళ్ళిపోయినా సరే ఎవరు మన అడగరు, మనం ఫ్రీ బర్డ్స్ లా ఉంటాం. ఇప్పుడు పెళ్లిళ్ళకి వెళ్ళాం అనుకోండి, పట్టు చీర కట్టుకోవాలి, 10 నగలు వేసుకోవాలి, నగలకి డబ్బులు పెట్టాలి. ఇప్పుడు మనకి సులాభం అన్ని, ఆ డబ్బులు దేనికైనా వాడొచ్చు. ఇప్పుడు ఏమంటారు మనల్ని, అవునంట పట్టు చీరలు కట్టదంట అంటే 10,000 పెట్టే కాడ 2,000 తోటి అయిపోయింది కదా, 8,000 మనకు మిగిలిపోయింది కదా. అక్కడ మనకి డబ్బులు సేవ్ అయినాయి, ఒక పేరు వచ్చింది మనకి. హస్బెండ్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఒక్క లాభం కాదు, ఎన్ని లాభాలు చూడండి. పట్టు చీర కట్టకపోతే నగలు వేసుకోక్కర్లేదు, బంగారం షాపుని పోషించక్కర్లా, హ్యాపీ. అమ్మయ్యా ఇంటికి వచ్చి ఎప్పుడు పట్టు చీర ఇప్పేద్దాం వెళ్తాం. ఒక్కసారి గమనించండి, మనం పట్టు చీర కట్టుకుని ఫంక్షన్కి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. ఒక పక్కన చెమట్లు విసురుకుంటా, ఇది అవతలోడు పొరపాటు మన చీర చూడకపోతే మనకు బాధ. ఇంత ఖర్చు పెట్టి నేను కట్టుకుంటే ఎవరు నా చీర బాగాలేదే అనేది ఒక బాధ. ఎన్ని బాధలు తప్పినాయి చూడండి. ఒక్క పట్టు చీర వదిలేయటం వల్ల మనం ఎన్నో లాభాలు పొందుతున్నాం. మామూలు కాటన్ చీర కట్టుకెళ్ళిపోయినా అడిగేవాడు ఉన్నాడు. అవునంట, వాళ్ళు సింపుల్ అంట. అయిపోయే. అందుకే ఇప్పుడు లినెన్ బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా మేడం. మీరు చెప్పండి ఏమేమి బాగుంటాయో చెప్తే వాళ్ళు రిప్లేస్ చేసుకుంటారు. మేడం నాకు నేనేమి పట్టించుకోను, నాకు బట్టలు కూడా ఉండదు, నగలు కూడా ఉండదు, బట్టల షాపులు తెలియదు, నగల షాపులు తెలియదు. నాకు మామూలుగానే నాకు తక్కువ. పెళ్లిళ్ళు అవుతాయి కదా ఫ్యామిలీలో, అప్పుడు బీరువా చూసుకుంటా, అరే 4 రోజులకు 4 సరిపడి చీరలు లేవని అప్పుడు షాపుకి పరిగెడతా, నచ్చిని కొనుక్కు తెచ్చుకుంటా. అంతే తప్పించి పని కట్టుకుని షాపింగ్ చేయడం కానీ అవి బాగుంటాయి నాకు ఎప్పుడూ లేదు. అసలు ఫస్ట్ నుంచి నాకు వాటి మీద ధ్యాస లేదు. 4 రకాల నగలు వేసుకోవాలని కోరిక లేదు. కాబట్టి బట్టల గురించి నగల గురించి అడిగితే నేను ఏమీ సమాధానం చెప్పలేను. అదే అంతా తిరిగి ఎక్కడ ఈ ప్రకృతికే పనికొచ్చే విషయాలు ఉంటాయో తెలుసుకోమంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళొస్తా. ఇప్పుడు ఒక నిమిషం వ్యవసాయానికి వెళ్దాము. అంటే మన టాపిక్ అన్ని మిక్స్డ్ ఉంటాయి మేడం, సెపరేట్ అంటే మనకి సాధ్యం కాదు, మళ్ళీ అది ఎటో వెళ్ళిపోతుంది. మా దాంట్లో కూడా అడిగారు మేడం, ఆధ్యాత్మిక వ్యవసాయం ఎలా చేయాలని ఒకరు అడిగారు. అయితే నన్ను కాంటాక్ట్ చేయమనండి, నేను చెబుతాను. అయితే నేను ఇలాగే రాజేంద్ర నగర్ ఒక మీటింగ్కి వెళ్ళా. రాజేంద్ర నగర్ తెలుసు కదా మీకు, యూనివర్సిటీ. అంతకుముందు నాకు ఏమీ తెలియదు. నా అదృష్టం ఏంటంటే మా హస్బెండ్ నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. నేను ఎటు పోని ఎక్కడైనా తిరుగు, కానీ ప్రతి 2 అవర్స్కి ఫోన్ చేయి, అసలు నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావో నాకు తెలియాలి కదా, అంటే జాగ్రత్త కోసం అంతే. అట్లా రాజేంద్ర నగర్ నాకు అడ్రస్ తెలీదు, అక్కడ ఏమీ తెలీదు. నాకు ఏదో మెటీరియల్ కోసం వెళ్ళిపోయా అంతే, గుడ్డిగా పట్టుకుని. బస్ స్టాప్ లో నుంచి ఉంటే చెబుతారు, మైదీపట్నం నుంచి రాజేంద్ర నగర్ వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే చెబుతారని. అట్లా వెళ్ళాను. మొత్తం మీద అక్కడ తెలుసుకున్నా. తర్వాత ఒక మీటింగ్కి వెళ్తే ఒక ట్రైబల్ లేడీ, ఆమె ప్రకృతి వ్యవసాయం గురించి ఎంత బాగా చెప్పిందంటే, ఆవిడ
వ్యవసాయం చేసేవాళ్ళు నేర్చుకోవాలని మొట్టమొదటి సూత్రం ఏంటంటే, భూమి మీద పుట్టిన ప్రతి జీవికి తన ఆహారాన్ని మీద తనకు హక్కు ఉంది. హక్కు కోసం మనం అడ్డెళ్ళొద్దు. దానికి కావాల్సిన ఆహారం దానికి ఇచ్చేస్తే మనకు కావాల్సిన ఆహారం జోలికి అది రాదు అని. ఒక గొంగళి పురుగు ఉంది, దానికి కావాల్సింది ఏంటంటే ఒక బంతి పువ్వు. అక్కడ 4 బంతి మొక్కలు నాటేస్తే మన పంట మీదకి రాదు, మన కంది పంట మీదకి రాదు. దానికి తిండి పెట్టేస్తున్నాం కదా, మన జోలికి రాదు. ఇక్కడ తిండి దొరకకపోతే అక్కడ వస్తుంది. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆమె ప్రకృతి మాత. ఆమె చెప్పాలంటే ఎంత చిన్నగా ఉందంటే 4 ఫీట్ ఉంటుందేమో. వెయిట్ చూస్తే 25 కేజెస్ ఉంటుందేమో అంతే మాక్సిమం. ఆమె చెప్పిన విషయాలు అయితే అద్భుతం. నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను ప్రకృతిలో ఎవరి ఆహారానికి ఎవరు అడ్డు వెళ్ళొద్దు. ఆమెకి కనీసం ఫోన్ నెంబర్ చెప్పడం కూడా చేతనవదు. నీ ఫోన్లోకి రింగిచ్చుకో, నా ఫోన్ నుంచి నా నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ నువ్వు నోట్ చేసుకో అని చెప్పింది నాకు. కానీ ఆమె ప్రకృతి గురించి చెప్పిన విషయాలు సామాన్యమైన విషయాలు కాదు. అయితే మరి అమ్మ మరి ఎట్లా రక్షించుకోవాలి అని అడిగాను నేను. ఏముంది, 4 బంతి మొక్కలు వెయ్యి, 4 దోసపాదులు వెయ్యి, కాసిన ఆవాల జల్లు, సింపుల్. తేలిగ్గా చెప్పేస్తుంది అన్నమాట. వాటికి ఆహారం అవి ఇచ్చేసాయి. నీ పంట జోలికి నీకు ఎందుకు వస్తాయి? ఇక్కడ అయ్యి బతుకుతాయి, ఇక్కడ నువ్వు బతుకుతావు. పోనీ అవి ఏమన్నా వదులుతాయా? బంతి పువ్వులు ఇస్తాయి, బంతి చెట్లు బంతి పువ్వులు ఇస్తాయి, దోసకాయలు ఇస్తాయి మనకి. ఇటు ఆవు మొక్కలు ఆవాలు ఇస్తాయి. మనం వాటికి ఆహారం ఇస్తున్నాం. కాబట్టి మాక్సిమం మనం మనుషుల మధ్య తిరుగుతాం. పల్లెటూరుల్లో మన చుట్టుపక్కల ఏ పల్లెటూర్లు ఉన్నాయో ఆ పల్లెటూరులో తిరిగి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. లంబాడాస్ ఉంటారు, వాళ్ళకి ఎంతో తెలుసు. ఔషధ మొక్కలు తెలుసు, ప్రతి మొక్క విలువ తెలుసు. అలాంటి తెలిసిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. అవి నేర్చుకుంటే మనం అసలు ఎలా పండించాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే గత 50 సంవత్సరాల్లో వాళ్ళల్లో కూడా వదిలిపెట్టేశారు. ఒక్క సంగారెడ్డిలో మాత్రమే మిగిలింది ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం. ఈ పురుగుల్ని చంపకుండా, వేటిని చెప్పకుండా చేసేది అరణ్య పర్మాకల్చర్ అని చెప్పేసి ఒక ఆయన చేస్తున్నారు, నర్సన్న గారు అని. ఆయన ఆధ్వర్యంలో ఉన్న డెక్కన్ డిడిసి అని చెప్పేసి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, అరణ్య పర్మాకల్చర్ అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఈ ప్రకృతి వ్యవసాయంలో గిరిజనులు డెవలప్ చేసి వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడో ఒక రోజు మనందరం ఒక బస్ మాట్లాడుకుని వెళ్ళి నేను అరేంజ్ చేస్తాను, అందరూ ఎవరికైతే ప్రకృతి వ్యవసాయం మీద హైదరాబాద్ చుట్టుపక్కల ఇంట్రెస్ట్ ఉందో అందరం ఒక దగ్గర చేరదాం. చేరి అక్కడికి వెళ్ళి ప్రకృతి సిద్ధంగా మనం ఎలా పండించాలి, ప్రకృతిలోంచి వచ్చే ఆహారాన్ని మనం ఎలా స్వీకరించాలి అనేది, అలాంటి అద్భుతమైన విషయాలు అద్భుతమైన వ్యక్తుల దగ్గర మనం నేర్చుకుందాం. మనం దూర ప్రాంతాలు వెళ్ళలేకపోవచ్చు, మనం కనీసం మన సరౌండింగ్స్ లో ఉన్నది మనం నేర్చుకుని 10 మందికి అందిద్దాం. ఆ ఆహారం తీసుకోవడం వల్ల మనలో ఉండే, అలాగే మా పక్క పొలపు ఆయన కూడా మామిడి తోట, ఆయన కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఒక అద్భుతమైన గని, విజ్ఞాన గని మాట. ఎన్నో రకాల వైద్యాలు చెబుతూ ఉంటారు, ప్రతి మొక్క గురించి చెబుతూ ఉంటారు. ఉన్నారు మన చుట్టుపక్కల ప్రకృతిని ప్రేమించేవాళ్ళు, ప్రకృతికి అందించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఔషధాలు అందించేవాళ్ళు. వాళ్ళని మనం పట్టుకోవాలి. 20 తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిసారి డిసెంబర్ 31 వరకు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు కదా. ఆ తర్వాత ఒక సైన్యంలా ప్రతి పల్లెటూరిని టచ్ చేసుకుంటూ, ప్రతి విద్యార్థిని మనం టచ్ చేసుకుంటూ, వాళ్ళల్లో పెద్దవాళ్ళని మనం టచ్ చేయొద్దు, పిల్లల్ని ఎడ్యుకేట్ చేద్దాం. చెయ్యొద్దు అంటే వదిలిపెట్టేమని కాదు నా ఉద్దేశం. మన పిల్లలు, టార్గెట్ పిల్లలు. ఆ టార్గెట్ లోకి వెళ్ళడం, వాళ్ళ ద్వారా, ఆ ఊర్లో ఉన్న ముసలి వాళ్ళ ద్వారా
మనం వ్యవసాయం నేర్చుకోవడం. ఎందుకంటే మనకు ఒక అడ్డా ఉంది అక్కడ, మన ఇల్లు ఉంది, మన పొలం ఉంది, అక్కడ ఉండిపోవచ్చు, హాయిగా చేసుకోవచ్చు అంతా. అది మేడం నేను చెప్పేది. పిల్లల ద్వారా మనం డెవలప్ చేస్తాం. చాలా బాగుంది. పర్పస్ బాగుంది, చాలా బాగుంది. చాలా గొప్ప విషయాలు షేర్ చేసుకున్నారు మాకు. ఇంతవరకు వాటి గురించి అవగాహన కల్పించదు కదా, మీతోటి స్టార్ట్ అయింది. వీటికి సంబంధించిన బుక్స్ కూడా షేర్ చేయండి. అనిత బెంగళూరు, అనిత మేడం, ఓకే, ఐడియా. అయ్యప్ప వాళ్ళు ధ్యాన వ్యవసాయం గురించి బుక్స్ రాస్తున్నారు. ఓకే, వాళ్ళు కూడా పెట్టారు కొన్ని పుస్తకాలు. అనిత మేడం కూడా కాంటాక్ట్ లోకి వెళ్తే ఆవిడ కూడా కొంత సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు వస్తున్నాయి అయ్యప్ప గారు, ఇవి రెగ్యులర్ క్లాసెస్ జరుగుతున్నాయి, జూమ్ క్లాసెస్, ఆయన ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అలాగే పత్రి సార్ కూడా మొన్న చెప్పారంట, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వండి అని. మొన్న ఒకసారి ఫోన్ చేశారు నాకు, ఇట్లా చెప్పారు, మనం ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ అయ్యి చేద్దామని. మనం దాని మీద కూడా చూద్దాం. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే, ఇంకా టైం ఉందిగా. మెడిటేషన్ ఏమైనా చేస్తే చేయండి. మెడిటేషన్ ఓకే మేడం, ఒక పావు గంట సేపు చేద్దాం. ఓకే మేడం. ఓకే, హాయిగా కళ్ళు మూసుకుందాం, ఒక 15 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. ఈ ధ్యానం ద్వారా మనం ప్రకృతిలో లీనం అవుదాం. స్ఫూర్తి చిన్నగా నా దాంట్లో మ్యూజిక్ పెట్టు.
అని చెప్పండి.
అండి ఆఖరి 2 minutes హాయిగా కళ్ళు మూసుకుని ఒక్కసారి అన్ని గుర్తు తెచ్చుకుందాం. ప్రకృతిలో ధ్యానం అత్యంత శక్తివంతమైంది. ఎప్పుడు ప్రతిసారి ప్రకృతిలోకి వెళ్ళండి అంటారు. అది నేను అనుభవించాను. నాతో పాటుగా మీరు అందరూ అనుభవించాలి. ఈరోజు అందరూ దృఢ సంకల్పం తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళం ప్రకృతిలో జీవిద్దాం. లాస్ట్ 1 minute. Last 10 minutes. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అందరూ అరిచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అందరూ చాలా థ్యాంక్స్ చెప్తున్నారు మేడం మీరు చెప్పిన నాలెడ్జ్ కి. అండ్ వాళ్ళు పట్టుకొనడం మానేస్తా అని కూడా అంటున్నారు కొందరు. థ్యాంక్ యూ. కొందరు ఆధ్యాత్మిక వ్యవసాయం గురించి మిమ్మల్ని కన్సల్ట్ అవుతా అన్నారు. ఓకే మేడం. ఒక క్లాస్ తో ఎన్నో చేంజెస్ అయ్యాయి చూసారు కదా మేడం. మనం ఎప్పుడైతే సహజ సిద్ధంగా జీవిస్తామో జరిగిపోతాయి. అది నా యొక్క అనుభవం. ఈ క్లాసు ధ్యానానికన్నా కూడా ఎక్కువ ప్రకృతికి ఇంపార్టెన్స్ ఇచ్చి జరిగిన క్లాస్ మేడం ఇది. లైవ్లీగా జరిగింది కూడా చూస్తున్నాం. అండ్ ఈ పిరమిడ్ కాల్ సర్వీస్ కూడా మేడం ప్రతిసారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ లాక్డౌన్ డేస్ లో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చాలా మంది టీమ్స్ కి చెప్పారు. అందులో వన్ ఆఫ్ ద టీమ్ రజిత అండ్ టీమ్ మాది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కంపల్సరిగా ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యానము శాకాహారం అంటే ఇప్పుడు మన ఇది కూడా ఆధ్యాత్మిక వ్యవస్థలు అన్ని ఉంటాయి అందులోనే. ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అని చెప్పారు. అందుకను పిరమిడ్ కాల్ సర్వీసెస్ అని సారే మాతో ఓపెన్ చేయించారు రజిత అండ్ టీమ్ తోటి. ఇంకా ఆల్మోస్ట్ 3 months కవర్ అయిపోతుంది మేడం. ఇలా సీనియర్ మాస్టర్స్ తో క్లాసెస్ రన్ చేయించడం, మార్నింగ్ లైవ్ గైడెడ్ మెడిటేషన్, నైట్ లైవ్ గైడెడ్ మెడిటేషన్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాము. చాలా మంది కొత్త వాళ్ళు యూజ్ చేసుకున్నారు కూడా. ఇంకా కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి తెలియాలని మీరు వంతుగా అందరికీ నేను చెబుతున్నాను మేడం. నేను ఇంకా అతి తొందరలోనే నాకు ఊర్లో తెలిసిన టీచర్స్ కి ఆల్రెడీ కొంతమందికి మెసేజ్ పెట్టాను నేను. ఊర్లో ఉన్న టీచర్స్, నాకు పరిచయం ఉన్న టీచర్స్ అందరికి. వాళ్ళు అందరూ కూడా నాకు సపోర్టింగ్ ఉన్నారు. మనం స్కూల్ స్టార్ట్ అవగానే ప్రకృతి వ్యవసాయము ధ్యాన విద్యార్థి ఇది మన ప్రాజెక్ట్. నేను వ్యవసాయాన్ని కలపట్ల, ప్రకృతి వ్యవసాయము ధ్యాన విద్యార్థి ఇది మన టార్గెట్, నా యొక్క టార్గెట్. దానికి మీ అందరి యొక్క సహకారము తప్పకుండా. ఎంతో మంది మనం అందరం ఒక టీం వర్క్ గా ప్రతి పల్లెని టచ్ చేయాలి. నేను యాదాద్రి కేసు ఉన్నాను, యాదాద్రి డిస్ట్రిక్ట్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసున్న ఏరియాలు మాక్సిమం నేను కవర్ చేస్తాను. నాకు తెలుసు చాలా మంది టీచర్స్ నాకు పరిచయం ఉన్నారు. వాళ్ళందరి ద్వారా నేను టచ్ లోకి వెళ్ళి నేను చూసుకుంటాను. అలాగే అక్కడ కూడా మనం డెవలప్ చేద్దాము. మన
మీకు తెలుసున్నంత వరకు యూత్ లో ఇంట్రెస్ట్ గా తిరగగలిగే వాళ్ళంతా కూడా నా ఫోన్ కాంటాక్ట్ అయి ఉంటే కనుక మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ అది. నెక్స్ట్ పత్రి సార్ ఎప్పుడైతే మళ్ళీ ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయమంటారో ఆ మూమెంట్ లో మనం ఈ వర్క్కి వెళ్ళిపోదాం. ఈ లోపల మాత్రం మనం ప్రకృతి వ్యవసాయం ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇద్దాం. అట్లాగే ఇప్పుడు సిటీలోంచి హైదరాబాద్ నుంచి అందరూ పల్లెలకి వెళ్ళిపోతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ పల్లెలకి వెళ్తున్నారు. కాబట్టి ఇంకా మనం ఎక్కువ బాగా రీచ్ కాగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ కష్టం ఏంటో చూసారు, అక్కడ సుఖం ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయానికి చాలా మంది చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి పల్లెలకి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం చేసేది ఏం లేదు, భూమాతకి ఎక్కడైతే చచ్చుబడిపోయిందో దానికి మన వంతు సహాయం, ఉడతా భక్తి అంటారు చూసారా, మనం చేయడం మాత్రం మనం చేయాలి. అమ్మ భూమాత బాగుంటే మనం బాగుంటాం. ఆమె సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. కాబట్టి మన ప్రయత్నం అంతా అందరం కలిసి ముందు తీసుకెళ్దాం. అందరూ తీసుకెళ్తాం. నాకు ఎప్పుడు కూడా నాది అనే పదం నాకు నచ్చదు, మనది అనే పదం నాకు నచ్చదు. మనదిలోనే ఉంటుంది కదా అంతా. కాబట్టి మనం ఏది చేసినా మనం చేద్దాం అందరం కలిసి. అంతే, తప్పకుండా మేడం. అయితే పిరమిడ్ కాల్ సర్వీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ అనౌన్స్ చేస్తాం మేడం. చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకుంటారని. ఓకే. 9494396500. సెకండ్ నెంబర్ 7095867627. అండ్ వన్ మోర్ నెంబర్ 9705761136. ఎవరైనా మెడిటేషన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ నెంబర్స్ ఇవ్వండి, వాళ్ళకి మేము గైడ్ చేస్తాం. ఓకే మేడం, తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మేడం ఫ్రమ్ పిరమిడ్ కాల్ సర్వీసెస్. మీ క్లాస్ రియల్లీ సూపర్, చాలా బాగుంది. అందరూ కూడా హ్యాపీ మేడం. అట్లాగే ఇది కొత్త సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్ మంది కాబట్టి ఈ సబ్జెక్ట్ లో కూడా మనం అందరినీ అవేర్నెస్ తీసుకొద్దాం. తప్పకుండా అన్ని కలిస్తేనే కదా అది. ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇటుకు ఉండాలి, ఇసుక ఉండాలి, తాపి మేస్త్రి ఉండాలి, అందరూ ఉండాలి కదా, అప్పుడే ఒక అందమైన ఇల్లు తయారవుతుంది. అలా మన పాత్రలు మనం పోషిస్తూ చేసుకుంటాం. థ్యాంక్ యూ.